చూస్తే ఉప్పల్ స్టేడియం రూపురేఖలన్నీ మారిపోయాయి. అంటే అసోసియేషనే కాదు, ఏకంగా ఉప్పల్ స్టేడియం రూపురేఖలనే మార్చారు. ప్రస్తుతం మనతో పాటు హెచ్సిఏ ప్రెసిడెంట్ జగన్ ఉన్నారు. సార్, కనిపిస్తుంది ఉప్పల్ స్టేడియం ఏ విధంగా మారిపోయింది. ఒకప్పుడు ఉప్పల్లో మ్యాచ్ జరుగుతుందంటే ఎంత ఎగబడి వచ్చేవాళ్ళు అంతా కూడా తగ్గిపోయింది. అసలు ఉప్పల్ స్టేడియంకి వెళ్తే మొత్తం రెట్టలు ఉన్నటువంటి చైర్లు, లేకపోతే మొత్తం విరిగిపోయినటువంటి పై కప్పులు కనిపించేది. ఇంత సుందరంగా మారిపోయింది అలా. అన్న, నేను మీ అందరు కూడా గుర్తుంటే మీరు ఎలక్షన్స్ అప్పుడు కూడా రెగ్యులర్గా నాతో మాట్లాడినారు. నేను అదే చెప్పించాను, హైదరాబాద్ అసోసియేషన్ని మార్పు చూపిస్తానని. ఈ మార్పు మీకు ఇప్పుడే కనిపిస్తుంది. నేను వచ్చిన ప్రతి కొన్ని రోజుల్లోనే ఖచ్చితంగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కి నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళి, అంతేకాకుండా ఇంతకుముందు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఏదైతే గ్లోరీ ఉండేదో, ఏదైతే లెగసీ ఉండేదో అది కంటిన్యూస్ చేసి చూపిస్తాను. ఇప్పుడు మీకు చూస్తే కొత్త కనోపీలు కానీ, కొత్త సీటింగ్ కానీ, కొత్త లైటింగ్ కానీ ఆల్రెడీ ఏర్పాటు చేశాం. ఇప్పుడు ఐపీఎల్ కంటే ముందు కలరింగ్, స్టేడియం అంతా కూడా కలరింగ్ చేస్తున్నాం. అంతేకాకుండా వాష్రూమ్స్ మీద ఇంకా కంప్లైంట్స్ ఉన్నాయి మాకు. ఈ వాష్రూమ్స్ కూడా ఇమీడియట్గా టేకప్ చేసినాం. ఈ మ్యాచ్ వచ్చి వాష్రూమ్స్ని రెనోవేషన్ పార్ట్ కొంచెం ఆపాం. ఇది అయిపోగానే ఇమీడియట్ వాష్రూమ్స్ కూడా రెనోవేట్ చేస్తున్నాం. ఇంకా చాలా రెనోవేషన్ వర్క్స్ ఉన్నాయి. మీరు అనుకున్న విధంగా, మీరు ఇప్పుడు చెప్పిన విధంగా కొత్త స్టేడియంని మీరు చూడబోతారు. సో 25 నుంచి టెస్ట్ మ్యాచ్ జరగబోతుంది. ఆ టెస్ట్ మ్యాచ్లో హైలైట్స్ ఏంటి? ఎలాంటి క్రౌడ్ని అలో చేస్తున్నారు? లేకపోతే ఏమైనా కొత్తగా నిబంధనలు ఏమైనా పెట్టారా? ముందుగా పిచ్ కోసం నేను మాట్లాడాలి. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో ఈ ఉప్పల్ స్టేడియంలో ఉన్న పిచ్ నెంబర్ 1 ర్యాంకింగ్ పిచ్ వచ్చింది. మా క్యూరేటర్ చందు గారు 24 గంటలు కష్టపడుతూ పిచ్ను బాగా తయారు చేస్తున్నారు. అయితే ఈ మ్యాచ్లో ఈ మ్యాచ్ ఖచ్చితంగా ఒక మంచి మ్యాచ్ని, ఒక అద్భుతమైన మ్యాచ్ని మన హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ద్వారా ఆడిపించాలనే ముఖ్య ఉద్దేశంతో పిచ్ బాగా తయారు చేశాం. ఆ తర్వాత ప్రేక్షకులకు ఎట్లాంటి ఇబ్బంది కలిగించదని మంచి కెనోపీ షేడ్ ఇచ్చాం. ఇప్పుడు ఆల్రెడీ ఎండలు స్టార్ట్ అయినా కాబట్టి మంచి సీటింగ్ ఇచ్చాం. ఇంతేకాకుండా మేము ఎవ్రీడే 5000 స్టూడెంట్స్ని ఫ్రీగా మ్యాచ్ చూపించాలనే ఉద్దేశంతో వాళ్ళని పిలిచాం. 26 జనవరి ఏదైతే రిపబ్లిక్ డే జరుగుతుందో ఆ రోజు మిలిటరీ పర్సన్స్ని, సర్వీసెస్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఫ్యామిలీలతోటి మినిమం 2-3,000 మెంబర్స్ని వాళ్ళని ఇన్వైట్ చేసి వాళ్ళకి ఒక గిఫ్ట్ కింద మ్యాచ్ చూపించాలని అనుకుంటున్నాం. ఇట్లాంటి కొత్త కొత్త ఇన్నోవేషన్స్ ఏవో చేయాలని ప్రయత్నం చేస్తున్నాం. సో స్కూల్స్ని ఏ విధంగా ఇన్వైట్ చేయబోతున్నారంటే, ఆల్రెడీ మీరు స్కూల్స్ని అప్రోచ్ అయ్యారా? పలానా రోజు పలానా స్కూల్స్ రావాలి అని చెప్పి, లేకపోతే స్కూల్ యూనిఫామ్లో వచ్చిన ప్రతి స్టూడెంట్స్ని కూడా అలో చేసే అవకాశం ఉంటుంది? అన్న, మంచి ప్రశ్న అన్న. నిజంగా ఇది ఒక చాలా కన్ఫ్యూజన్ ఉంది. చాలామంది అనుకుంటున్నారు స్కూల్ యూనిఫామ్ వస్తే డైరెక్ట్గా స్టేడియంకి రావచ్చు, వాళ్ళకి టికెట్ ఇవ్వచ్చు అని. మేము చాలా క్లియర్గా ప్రెస్ మీట్లో చెప్పడం కానీ, స్కూల్ అందరికీ చెప్పడం కానీ జరిగింది. ఏంటంటే స్కూల్ ప్రిన్సిపల్ నుంచి కానీ, ఏదైనా హైయర్ అథారిటీ నుంచి మాకు లెటర్ వస్తే ఎంతమంది స్టూడెంట్స్ని 6th to 10th క్లాస్ వరకు ఎంతమంది స్టూడెంట్స్ను పంపిస్తే వాళ్ళు ఇచ్చిన లెటర్ ప్రకారంగా స్టూడెంట్ నేమ్తో పంపించిన వాళ్ళకి మేము స్కూల్స్కి పాసెస్ పంపిస్తాం. ఆ స్కూల్కి పాసెస్ తీసుకుని వాళ్ళు యూనిఫామ్తో అండ్ ఐడి కార్డుతో లోపలికి వచ్చి ప్రతి 100 మెంబర్స్కి ఒక 5 to 6 మెంబర్స్ టీచర్స్ని కూడా అలో చేస్తాం. వాళ్ళు లోపలికి వచ్చిన తర్వాత వాళ్ళ స్టూడెంట్స్ని బాధ్యత వాళ్ళే చూసుకోవాలి. 5,000 పాసెస్ ఇస్తున్నాం. అయితే విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. అయితే మేము వాళ్ళని కూడా చాలామంది ఆల్మోస్ట్ 30-35 వేల వరకు రెస్పాన్స్ వచ్చింది. మాకు సెగ్రిగేట్ చేస్తున్నాం కొంచెం డైలీ వైజ్గా. కొన్ని ఫస్ట్ రోజు ఒక 5,000, సెకండ్ రోజు ఒక 5,000. అంతేకాకుండా వీళ్ళకి ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నాం వచ్చిన వాళ్ళందరినీ. ఎందుకంటే బాక్సెస్ అలౌ చేయడం ఇబ్బంది ఉండదు, పిల్లల్ని కొనుక్కోమనడం కరెక్ట్ కాదు. అంతేకాకుండా మాకు మ్యాక్సిమం గవర్నమెంట్ స్కూల్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలనుకుంటున్నాం. గవర్నమెంట్ స్కూల్ పిల్లల్ని ఇక్కడ వచ్చి 200-300 వందలు ఖర్చు పెట్టడం కష్టం కాబట్టి టికెట్ కొనలేరు వాళ్ళు. అది ఎందుకని వాళ్ళకి ఫుడ్ కూడా ఫ్రీ ఇస్తున్నాం, లంచ్ బాక్సెస్ ఇస్తున్నాం. అంతే వాళ్ళ ఒక డైలీ ఒక 5,000 మెంబర్స్ని ఇస్తున్నాం. అంతేకాకుండా రిపబ్లిక్ డే 26 జనవరి ఇక్కడ మనం ఆ రోజు సెలబ్రేట్ చేయాలనుకుంటున్నాం. బీసీసీఐ నామ్స్ ప్రకారంగా ఏదైతే మనకు పాసిబిలిటీ ఉందో ఆ రోజు కొంచెం సెలబ్రేట్ కూడా చేయాలనుకుంటున్నాం. గతంలో ఉప్పల్ స్టేడియం కెపాసిటీ అంటే కేవలం నెంబర్లో మాత్రమే కనిపించేది. ఇక్కడ చూస్తేనేమో చైర్స్ ఉండకపోవడం, కొన్ని చోట్ల ఖాళీ ప్లేస్ ఉండడం, ఉన్నటువంటి ప్లేస్లో కూడా అక్కడే కూర్చొని చూడడం. ఈసారి కెపాసిటీలో ఏమైనా మార్పులు వచ్చాయా? మీరు చెప్తున్నటువంటి విధంగా 5,000 స్టూడెంట్స్కి ఇస్తారు, రిమైనింగ్ ఆర్మీ వాళ్ళకని చెప్పారు. ఇంకెవరికైనా ఇస్తే మిగతా అంతా కూడా టికెట్స్ అమ్మకాలు జరిగినట్టు. యాజ్ పర్ నామ్స్ ప్రకారంగా ఇక్కడ మనకి 39,000 నుంచి 40,000 సీటింగ్ కెపాసిటీ ఉంది. 39,000 to 40,000 సీటింగ్ కెపాసిటీలో మ్యాక్సిమం సీట్స్ అంతా కూడా సేల్ చేయాలని చూస్తున్నాం. మంచి రెస్పాన్స్ ఉంది. స్టార్ట్ చేసిన 2 డేస్లోనే నియర్ అబౌట్ మేము 25,000 వరకు, ఇప్పుడు లేటెస్ట్ నెంబర్ నాకు గుర్తులేదు, బట్ 20-25,000 మధ్యలో టికెట్ సేల్ జరిగిపోయింది. ఇంకా ఎవ్రీడే టికెట్ పెరుగుతూ ఉంది. 99% స్టేడియం ఫుల్ అవుతుందని అనుకుంటున్నాం. వర్కింగ్ డే రోజు మేబీ కొంచెం స్లో ఉన్నప్పటికీ కూడా మిగతా హాలిడేస్ మంత్ కంటే కంటిన్యూగా 3 హాలిడేస్ వచ్చాయి మనకి. ఈ హాలిడేస్లో మంచి క్రౌడ్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం.